కొన్ని ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనలు డెఫినెట్గా చాలామంది గుర్తొస్తాయి. అలా గుర్తు రావడంలో తప్పులేదు. కానీ మరి సినిమా అన్న తర్వాత దర్శకుడికి కొంత ఇమాజినేషన్ ఉంటుంది, కొంత ఫ్రీడమ్ ఉంటుంది. సో గెడ్డం తోటి ఉన్న ఒక ఎంపీయా అనుకుంటా, మరి ఎవరికో, మరి గెడ్డం ఎంపీ ఎవరో మనకు తెలియదు. నాకైతే గెడ్డం లేదు. గెడ్డంతో ఉన్న ఒక ఎంపీని మరి వేసేసినట్టుగా తెలిసింది. అతనికి అలా కొట్టి అలవాటు ఉన్నట్టుంది. ఎందుకంటే నాకు ఆవ్యాసంలాగా మళ్ళీ నా కథకు వచ్చేస్తున్నాను నేను, తప్పట్లా. నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు 2.5 ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 7 మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి నా ఇంటికే తీసుకొస్తే తనే తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం. సార్ వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్, మీ ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిసిపోద్ది, మీకెందుకు, మీ తనివి తీరా కొట్టి బాధ్యత మాది కదా, మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడని చెప్పి నన్ను హింసించటం, ఇతను చూడటం, ఆనందించటం, ఫినిష్ హిమ్ ఆఫ్ అంటాం. సరే వీళ్ళ రక్షణ కోసం వీళ్ళు నన్ను ఫినిష్ ఆఫ్ చేయలేదు. కానీ మరి నిజంగా ఆ రోజే నేను మళ్ళీ పుట్టా. సో దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ మై రీబర్త్, అది తీర్చేసుకుంటా, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే మళ్ళీ సినిమాకి వచ్చేస్తే నా రియల్ స్టోరీ నుంచి ఈ సోకాల్డ్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే, మరి వీళ్ళేమో వ్యూహాలు శపథాలు తీస్తారట. ఆ వ్యూహాలు శపథాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది, నారా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది, లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. రియలిస్టిక్ నేమ్స్తో అన్నీ. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే అంటారు. అంతా ఇలా చేసి మరి అక్కడేమో ప్రొడ్యూసర్కి, దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట. వీళ్ళ మీద మటుకు సినిమా తీయకూడదట. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మీరైతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టి, నేషనల్ జాతీయ స్థాయిలో మరి పెద్ద డైరెక్టర్ ఆయన, అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా? మళ్ళీ 2 ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్, ఓ పిక్ వచ్చింది బొక్కైపోయినది. డైరెక్టర్కి 2 ఎకరాలు వచ్చింది, కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నారట. 2-3 ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర 2 సినిమాకి ఇంకెవడో జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి పాపం యాత్ర 2కి వచ్చింది. లోకేష్ గారు కూడా మొన్న చెప్పారు, ఇది అటర్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాప్ అని చెప్పి ఆ యాత్ర 2 గురించి చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఇంక ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా, ఎన్ని జాకీలేసి లేపినా చూడరు అనటానికి ఈ యాత్ర 2 ఒక నిదర్శనం. అప్పుడు మరి యాత్ర 1 వచ్చినప్పుడు